వెల్కమ్ బ్యాక్ టు ప్రణీస్ ట్రావెల్ బైట్స్. ఈరోజు మా ఇంట్లో వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ తినని వాళ్ళకి ఈ రెసిపీ బెస్ట్ అని చెప్పొచ్చు. వెజిటేబుల్స్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది ఈ రెసిపీ. ఫస్ట్ అయితే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ నేను యూజ్ చేశాను. మీకేది ఇంట్లో దొరికితే అది యూజ్ చేయొచ్చు. సో, ఒక బిర్యానీ పాట్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని, లవంగాలు, చెక్క, ఇలాచి, మిరియాలు ఇవన్నీ ఏసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను మార్కెట్‌లోది వాడను. ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా నేను ఇంట్లో చేసుకుందే యూజ్ చేస్తాను. జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్న వెజిటబుల్స్ అన్నీ నేను యూజ్ చేశాను. క్యారెట్, బీన్స్, పొటాటో, కాలీఫ్లవర్ అండ్ గ్రీన్ పీస్ అండ్ ఒక రా బనానా. ఇంకా హెల్తీగా గావాలంటే ప్రోటీన్ కోసం సోయా చంక్స్ ఇంకా పన్నీర్ వేసుకోవచ్చు అండ్ కార్న్ గూడా. ఇది చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. బట్ నేను వేయలేదు ఇందులో. సో, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ మన బిర్యానీ పాట్‌లో వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ప్రాపర్‌గా కుక్ అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్ మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ కుక్ జేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. ఈ గరం మసాలా అంతా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని, దాని తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ కుక్ జేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు గదా! వెజిటబుల్స్ అనేయి ప్రాపర్‌గా కుక్ అయ్యాయి. మనం స్పూన్‌తో ఇలా ప్రెస్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. సో, ఇప్పుడు రైస్ అయితే నేను ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాను. నేను తీసుకున్న రైస్ పేరు జీరగశాల. మీరు కావాలంటే సోనా మసూరి రైస్‌తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ సగం కుక్ అయిన మన వెజిటబుల్స్‌లోకి ఈ రైస్ అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఒక 1-2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవచ్చు. ఘీ వేసి రైస్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మన ఘీ రైస్ టెక్స్చర్‌లో వస్తుందనమాట. సో, ఇప్పుడు చూస్తున్నారు గదా! రైస్ ఇంకా వెజిటబుల్స్ బాగా కలిసిపోయాయి. సో, నెక్స్ట్ స్టెప్ ఈ రైస్‌కి వేడి నీళ్ళనేది పోసుకోవాలండి. సో, ఒక్క గ్లాసు రైస్‌కి 2 గ్లాసులు వాటర్ చొప్పున పోసుకోవాలి. సో, నేను వాటర్ అయితే బాయిల్ చేయడానికి పెట్టాను. 6 గ్లాసెస్ వాటర్ పోసాను. ఎందుకంటే రైస్ నేను 3 గ్లాస్ తీసుకున్నా గాబట్టి. సో, ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్‌లోకి ఈ వేడి నీళ్ళనేవి పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ టైంలో మసాలా గాని, ఉప్పు గాని ఈ టైంలో ఏసి కలిపేస్తే బాగా సెట్ అవుతుంది. ఈ స్టెప్‌లో మనం ఉప్పు వేయడం మిస్ చేస్తే తర్వాత యాడ్ చేయడానికి కుదరదు. సో, ఇప్పుడే ఉప్పనేది చెక్ చేసుకొని ఒకవేళ కావాల్సి ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో, నాకైతే ఉప్పు సరిపోలేదు. సో, నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత చూస్తున్నారు గదా! వాటర్ అన్నీ దగ్గరకయిపోయాయి. ఇప్పుడు సిమ్‌లో బెట్టుకొని ఒక 15-20 మినిట్స్ స్లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా తింటే అద్దిరిపోతుందంతే. సో, మరి లేటెందుకు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్స్‌లో నాతో షేర్ చేయండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ.